పిల్లలకి స్కూల్ పాఠశాల అయితే పేరెంట్స్‌కి స్కూల్ పేరెంట్స్‌శాల. అశ్విని నక్షత్రంలో పుడితే ఒకటో పాదంలో పుడితే శాంతి ఉంటుంది. మిగతా 3 పాదాలకైతే శాంతి ఉండదు. కానీ శాంతి చేయించుకుంటే మంచిది. భరణి నక్షత్రం 3వ పాదంలో మొత్తం భరణి నక్షత్రంలో మొత్తానికి శాంతి ఉంటుంది. కానీ 3వ పాదంలో మాత్రం ఉగ్ర శాంతి ఉంటుంది. సో ఈ భరణి నక్షత్రంలో మాత్రం 12వ సంవత్సరంలో పిల్లవాడికి మృత్యుగండం ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి భరణి నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్లకు తప్పకుండా శాంతి చేయించుకోవాలి. ఇక కృతికా నక్షత్రానికి కూడా శాంతి ఉంటుంది. అందులో ప్రధానంగా 3వ పాదంలో జన్మించినటువంటి వారికి శాంతి ఉంటుంది. కృతికా నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్లకు రోహిణి నక్షత్రంలో పుట్టినటువంటి వారికి అయితే శాంతి ఉండదు, ఎలాంటి అరిష్టం ఉండదు, మంచిదే. కానీ ఈ రోహిణి నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు చంద్రమహాదశ కాబట్టి వీళ్ళు పుట్టిన వెంటనే శ్రీ సూక్తముతో దుర్గా సూక్తముతో అమ్మవారికి యాగం చేయించుకుంటే మంచిది. 3 నెలల లోపల యాగం చేయిస్తే మంచిది. మృగశిర నక్షత్రంలో జన్మించినటువంటి వారికి సామాన్య శాంతి ఉంటుంది. నూనెలో ముఖం చూడాలి, హనుమాన్ చాలీసా చదవాలి, రుద్రాభిషేకంతో శాంతి పూజలు చేయించుకోవాలి. తర్వాత ఆంజనేయ స్వామికి సింధూరం అనేది పెట్టించాలి. ఈ విధంగా సామాన్య శాంతి చేయిస్తే మంచిది. ఆర్ద్ర నక్షత్రంలో జన్మించడం వల్ల ఎలాంటి దోషము లేదు. ఈ నక్షత్రము శాంతి నక్షత్రం కాదు. కానీ ఈ ఆర్ద్ర నక్షత్రంలో పుట్టినటువంటి పిల్లలకు కోపం విపరీతంగా ఉంటుంది. వీళ్ళు ఎక్కువగా ఏడుస్తారు. కాబట్టి వీళ్ళకి ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి మన్యుసూక్త పురస్చరణంతో ఆంజనేయ స్వామి వారికి అదేవిధంగా శివుడికి తేనెతో అభిషేకం చేయించి రుద్రాభిషేకము అదేవిధంగా మన్యుసూక్తముతోటి తేనెతో అభిషేకం చేయాలి. ఇది పుట్టినటువంటి 3 నెలల లోపల చేయాలి. ఆ తేనెను వారంకి ఒకసారి పిల్లవాడికి తినిపిస్తే మంచిది. ఇక పునర్వసు నక్షత్రములో పుట్టినటువంటి వారికి 2వ పాదములు 3వ పాదంలో పుడితే శాంతి ఉంటుంది. కానీ ఈ పునర్వసు నక్షత్రము దేవ నక్షత్రం కాబట్టి చాలా మంచిది. వీళ్ళకు కూడా పూర్తిగా మంచి శాంతి చేయిస్తే మంచిది. వీళ్ళకు కూడా నక్షత్ర శాంతి చేయించాలి. కానీ పుట్టినటువంటి 21 రోజుల లోపలనే శాంతి చేయిస్తే మంచిది. అది కుదరకపోతే 3 నెలల లోపలైనా సరే శాంతి చేయించాలి. పుష్యమి నక్షత్రంలో జన్మించినటువంటి వారికి శాంతి ఉంటుంది. వీళ్ళకి తప్పకుండా వీళ్ళు పుట్టిన తర్వాత వీళ్ళకి అఘోర తిలతంత్ర పాశుపతం అనేటువంటి శాంతి అయితే తప్పకుండా చేయించాలి. వీళ్ళు పుట్టుకతోటే శని మహాదశతోటి పుడతారు కాబట్టి తల్లి తండ్రితోటి కలిసి ఈ శాంతి తప్పకుండా చేయించాలి. పుట్టినప్పటి నుంచి 21 రోజుల్లో చేయించాలి. లేకపోతే 3 నెలల లోపల తప్పకుండా ఈ శాంతి పూజ అయితే చేయించాలి. ఆశ్లేష నక్షత్రంలో జన్మించినటువంటి వారికి పూర్తిగా ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వారందరికీ కూడా పూర్తిగా 1వ పాదం శాంతి ఉంటుంది. కానీ ఈ నక్షత్రంలో పుట్టిన ప్రతి ఒక్కరికి శాంతి చేయించాలి. వీళ్ళు పుట్టినటువంటి 8వ ఏట నుంచి 14వ ఏట లోపలనే వీళ్ళకి ఆశ్లేష బలికి సంబంధించిన పరిహార పూజలు చేయాలి. స్త్రీలైతే గనక రజస్వల కాక మునిపే ఆశ్లేష బలి శాంతి పరిహారం చేయించాలి. వీళ్ళకి పురుషులకైనా సరే వీళ్ళకి సెకండరీ ప్యూబర్టరీ క్యారెక్టర్స్ రాకుండా మునిపే వీళ్ళకి ఆశ్లేష బలి పూజ చేయించాలి. తర్వాత వివాహ పూర్వం కూడా ఒకసారి ఆశ్లేష నక్షత్ర పరిహార శాంతులు చేయిస్తే మంచిది. వీళ్ళ వివాహ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇక మఘా నక్షత్రం ఉంటుంది. మఘా నక్షత్రంలో జన్మించినటువంటి వారికి శాంతి ఉంటుంది. పూర్తిగా 4 పాదాలు కూడా శాంతి ఉంటుంది. మఘా నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళకి వీళ్ళు రాక్షస గణంలో పుడతారు కాబట్టి తప్పకుండా వీళ్ళకి పుట్టినటువంటి 21 రోజుల లోపల శాంతి చేయించాలి. తర్వాత పూర్వ ఫల్గుణ నక్షత్రము, ఇది సింహరాశిలో వస్తుంది. వీళ్ళకి 1వ పాదంలో పుడితే గనక శాంతి ఉంటుంది. మిగతా పాదాలకైతే శాంతి ఉండదు. కానీ నేనిచ్చే అడ్వైజ్ ఏంటంటే వీళ్ళకు కూడా పూర్వ ఫల్గుణ నక్షత్రం పుట్టిన వాళ్ళకి శాంతి చేయించాలి. వీళ్ళు అదృష్టవంతులు ఉంటారు. పుట్టుకతోటే శుక్ర మహాదశ పుడతారు కాబట్టి ఈ పూర్వ ఫల్గుణ నక్షత్రం పుట్టగానే తప్పకుండా జ్యోతిష్ శాస్త్ర పండితుడికి జాతకం చూపించుకోవాలి. ఎందుకోసమంటే అదృష్టవంతుడు ఇంట్లో పుడితే అదృష్టం ఎట్లా సద్వినియోగం చేసుకోవాలో తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిందే. కాబట్టి వీళ్ళకి 21 రోజుల లోపల వీళ్ళకి శాంతి పూజలు చేయించాలి. ఉత్తరా ఫల్గుణ నక్షత్రంలో పుట్టినటువంటి వారికి కూడా శాంతి ఉంటుంది. 4 పాదాలకు కూడా శాంతి ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వీరు కూడా శాంతి పూజలు చేయించుకోవాలి. హస్త నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్లకు 3వ పాదంలో పుడితే పూషణ్ణాట హస్త 3వ పాదంలో పుడితే కనుక శాంతి ఉంటుంది. కానీ నేనైతే 4 పాదాలు శాంతి అనే చెప్తాను. తప్పకుండా వీళ్ళకి పురుష సూక్తముతో తప్పకుండా యాగం చేయించాలి. వీళ్ళకి బృహతి సహస్రం అనే ఒక యాగం జీవితకాలంలో చేయించుకుంటే వీళ్ళకి బాగుంటుంది. ఇక చిత్తా నక్షత్రం విషయానికి వస్తే గనక వీళ్ళకు కూడా ఎలాంటి జన్మ నక్షత్ర శాంతులు ఉండవు.
అయితే ఇది మంచి శుభ నక్షత్రం. వీళ్ళకి రాజయోగ సిద్ధి కలగాలి అన్నా వీళ్ళకి తప్పకుండా మనము కుజగ్రహానికి సంబంధించి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఒక పరిహార పూజను 3 నెలల లోపల చేయించుకుంటే వీళ్ళు అదృష్టవంతులు అవుతారు. ఇక స్వాతి నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళకి ఎలాంటి శాంతి ఉండదు. కాకపోతే ఈ స్వాతి నక్షత్రం వాళ్ళకి ఏంటంటే వీళ్ళని ఎవ్వరో ఒకళ్ళు ఇబ్బంది పెడతానే ఉంటారు. కాబట్టి అలా ఇంకోళ్ళు ఇబ్బంది పెట్టకూడదు. కాబట్టి వీళ్ళు పుట్టినటువంటి 3 నెలల లోపల దేవీ సప్తశతి పూర్వకంగా వీళ్ళకి పరిహార శాంతి కూడా చేయించుకుంటే మంచిది. విశాఖ నక్షత్రంలో జన్మించినటువంటి వారికి శాంతి ఉంటుంది. తప్పకుండా దీన్ని మంచి శాంతి పూజలు చేయించుకోవాలి. రుద్రాభిషేకము అదేవిధంగా మన్యుసూక్త పురస్చరణంతో చండీ యాగంతో చేయించుకుంటే మంచిది. ఇక అనురాధ నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్లకు అఘోర పాశుపత తిలహోమ తంత్రం చేయించాలి. ఇది చాలా పెద్ద నక్షత్రము, శాంతి కూడా ఉంటుంది. సో వీళ్ళు దేవగణంలో పుట్టారు కాబట్టి మంచి యోగ జాతకులు ఉంటారు. కాకపోతే పుట్టుకతో శని మహాదశ ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన పరిష్కారాలు తప్పకుండా జ్యోతిష్ శాస్త్ర పండితుడిని తెలుసుకోవాలి. ఇక జ్యేష్ఠ నక్షత్రంలో కూడా శాంతి ఉంటుంది. జ్యేష్ఠ నక్షత్రం చాలా పెద్ద శాంతి ఉంటుంది. ఇది ఒక్కొక్కసారి 3 రోజుల పర్యంతం కూడా చేయవలసిన శాంతి ఉంటుంది. ఈ జ్యేష్ఠ నక్షత్ర శాంతికి కుటుంబ సభ్యులైనటువంటి 12 మంది కూడా అటెండ్ అవ్వాలి. మేనమామ, మేనత్త, అమ్మ తరఫున తాత, అమ్మమ్మ, తాత, తర్వాత తండ్రి తరఫు నుంచి నానమ్మ, తాత, అదేవిధంగా చిన్నాన్న, చిన్నమ్మ, మేనత్త, మేనమామ, అన్నదమ్ములు అందరూ కూడా కలిసి రావాలి ఈ యాగం చేయించుకోవడానికి. జ్యేష్ఠ నక్షత్రంలో పుడితే కుటుంబ సభ్యులు అటు కుటుంబ తల్లి తరఫున కుటుంబ సభ్యులు, తండ్రి తరఫున కుటుంబ సభ్యులు అందరూ కూడా అటెండ్ అవ్వాల్సిందే. అది కాకుండా చిన్న తాత, పెద్ద తాతలు కూడా అందరూ కూడా అటెండ్ అవ్వాల్సిందే. మూలా నక్షత్రం కూడా దాదాపు ఇలాంటిదే పరిష్కారాలు ఉంటాయి. మూలా నక్షత్రం కూడా 3 రోజుల పరిహార శాంతి ఉంటుంది. ఈ మూలా నక్షత్రం చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి దీనికి కూడా శాంతికి తండ్రి తరఫున తర్వాత తల్లి తరఫున ఉండేటువంటి వాళ్ళందరూ కూడా అటెండ్ అవ్వాలి ఈ శాంతి పూజలు. తర్వాత పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టడం వల్ల ఎలాంటి శాంతులు ఉండవు, మొత్తం శుభమైందే. అయితే అదృష్ట జాతకులు కాబట్టి ఒకసారి జ్యోతిష్ శాస్త్ర పండితుల్ని అడిగి జాతకం చూయించుకొని ఇంద్రాణి పాశుపతం అని ఒకటి ఉంటుంది, ఆ యాగం చేయించుకుంటే మంచిది. ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించడం కూడా చాలా మంచిది. ఎలాంటి దోషం లేదు, శాంతి కూడా లేదు. కానీ ఈ ఉత్తరాషాఢ నక్షత్రం పుట్టిన వాళ్ళు కూడా అదృష్టవంతులు అవుతారు కాబట్టి వీళ్ళకు కూడా అదృష్ట యోగ సిద్ధి గురించని కొన్ని ప్రత్యేకమైనటువంటి శాంతులు ఉంటాయి. శ్రీ మహాలక్ష్మి దేవికి సంబంధించిన శాంతులు ఉంటాయి పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి. అలాగే శ్రవణ నక్షత్రంలో పుట్టినటువంటి వారికి కూడా శుభమే, వీళ్ళకి ఎలాంటి అరిష్టం ఉండదు, నక్షత్ర శాంతులు ఉండవు. అయితే శ్రవణ నక్షత్రంలో జన్మించినటువంటి వారికి యోగ జాతకులు అవుతారు. ఆ యోగ జాతక రీత్యా వీళ్ళు పుట్టిన 3 నెలల లోపలనే తల్లి, తండ్రి, తాత, అమ్మమ్మ వీళ్ళందరూ కూడా కూర్చొని వైశ్రవణ కుబేర క్రియ కనుక చేయగలిగితే ఆ పిల్లవాడి ద్వారా ఈ కుటుంబ సభ్యులందరూ కూడా ధనయోగ సిద్ధి కలిగే అవకాశం ఉంటుంది. అలాగే ధనిష్ఠా నక్షత్రంలో జన్మించినటువంటి వారికి ఎలాంటి పరిహారాలు అవసరం లేదు, మంచి శుభ నక్షత్రము. ధనిష్ఠా నక్షత్రంలో జన్మించినటువంటి వారు తమ పిల్లవాడిని దగ్గర పెట్టుకొని 3 నెలల లోపల గనక 3 నుంచి 9 నెలల లోపల అమ్మవారికి సంబంధించినటువంటి శ్రీ మహాలక్ష్మి యాగం కనుక చేసుకున్నట్లయితే వాళ్ళకి గృహయోగం, భూయోగం సిద్ధిస్తుంది. ఎందుకోసమంటే ధనిష్ఠా నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు భూయోగ సిద్ధితోటే పుడతారు. అది బాగా గుర్తుపెట్టుకోండి, గృహయోగ సిద్ధి కలుగుతుంది. అదేవిధంగా శతభిష నక్షత్రము శాంతి, ఏ శాంతులు కూడా లేవు, మంచి నక్షత్రము. ఇందులోపల పుట్టినటువంటి వాళ్ళు మంచి డాక్టర్లు అవుతారు కాబట్టి వీళ్ళు పుట్టిన తర్వాత వీళ్ళ పేరు మీద అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టు, మేడి చెట్టు, అదేవిధంగా తులసి చెట్టు గనక పెట్టగలిగితే మంచిది. తర్వాత పూర్వ భాద్రపద నక్షత్రంలో పుట్టడం వల్ల ఎలాంటి నక్షత్ర శాంతులు లేవు, దోషం కూడా లేదు. అయితే పూర్వ భాద్రపద నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు యోగ జాతకులు అవుతారు కాబట్టి వీళ్ళు పుట్టగానే వీళ్ళకి గురు మహాదశలో పుడతారు కాబట్టి వీళ్ళు పుట్టగానే బృహస్పతి వైశ్రవణ తంత్ర యాగం ఉంటుంది. ఇది 9 నెలల లోపల తల్లిదండ్రులు చేయించుకుంటే వాళ్ళకు కూడా రాజయోగం వస్తుంది. ఉత్తర భాద్రపద నక్షత్రం కూడా మంచి నక్షత్రమే, ఎలాంటి శాంతులు ఉండవు. అయితే ఉత్తర భాద్రపద నక్షత్రం శని మహాదశ కాబట్టి వీళ్ళు పుట్టుకతోటి తల్లి, తండ్రి, తాత, తర్వాత చిన్నాన్న, చిన్నమ్మ, పెద్దనాన్న, పెద్దమ్మ వీళ్ళందరూ కూడా కూర్చొని తప్పకుండా అఘోర పాశుపత తిలతంత్రం చేయించుకోవాలి. ఇది పుట్టినటువంటి 6 నెలల లోపల చేయించుకుంటే మంచిది. ఇక రేవతి నక్షత్రంలో జన్మించినట్లయితే పూర్తిగా 4 పాదాలు కూడా దోషభూయిష్టం కాబట్టి రేవతి నక్షత్రంలో 4 పాదంలో కూడా శాంతి పూజలు చేయించుకోవాల్సిందే. పరిహార పూజలు జ్యోతిష్ శాస్త్ర పండితుడిని సంప్రదించి చేయించుకోవాలి. శ్రీమాత్రే నమః.